వీడియోలోకి వెళ్ళిపోయే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సుతా స్టోరీస్. లాస్ట్ టైం నేను ఫుల్ సీడ్స్ ధనియాలు ప్లాంటింగ్ చేశాను కదా, అవైతే ఇంకా గ్రో అవ్వలేదు. వెయిట్ చేస్తున్నాను, మెల్లమెల్లగా అయితే స్ప్రౌట్స్ వస్తున్నాయి. ఈసారి హాఫ్ సీడ్స్ ధనియాలు వేసి ప్లాంటింగ్ కొత్తిమీర ఎలా వస్తుందో చూద్దామని ట్రై చేస్తున్నాను. నా దగ్గర ఇంట్లో ఉన్న ధనియాలు ఉంటాయి కదా, వాటిని నేను హాఫ్గా స్ప్లిట్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే బయట రోల్ చేసుకుంటారు. ఇక్కడ నేను జస్ట్ చేతితోటి కొద్దిగా ప్రెస్ చేశాను అంటే అవి హాఫ్ అయిపోతాయి. అలా నేను అన్ని సీడ్స్ హాఫ్ చేసేసుకుంటున్నాను. హాఫ్ చేసుకుంటే ఏంటంటే సీడ్స్ కనిపిస్తున్నాయి కదా మధ్యలో జాయింట్ ఏదైతే ఉందో, అవే సీడ్స్ తొందరగా గ్రో అవుతాయి. నేను చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఫుల్ సీడ్స్ కంటే హాఫ్ సీడ్స్ చాలా తొందరగా గ్రోత్ వస్తుందని. నేను ఇక్కడైతే మట్టిలో వేసేసి లైట్గా పైన కోకోపీట్ మట్టి కలిపిన కాంపోస్ట్ అది ఉంటుంది కదా, ఆ లేయర్ అనేది అయితే వేస్తున్నాను. మనకి మట్టి రాళ్ళు అది లేకుండా లైట్ మట్టి అనేది ఉండాలి, లేదంటే కొత్తిమీర చెట్టు సీడ్స్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సో వాటర్ పోసేటప్పుడు కానీ మట్టి రాళ్ళు ఏమైనా వస్తే మాత్రం గ్రోత్ అలా సరిగ్గా ఉండదు. వాటర్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా? అప్డేట్ అయితే చేస్తాను. బాయ్.